ఎమ్మిగనూరులో స్వస్థ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిరాం నర్సింగ్ హోంలో ఎన్టీఆర్ వైద్య సేవలను పునః ప్రారంభించి కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం కర్నూలుకు వెళ్లకుండా ఎమ్మిగనూరులో సేవలు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. హాస్పిటల్ నిర్వాహకులు, వ్యాపారవేత్త శేఖర్, ముల్లా జహీర్, నరసింహలను అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ హయాంలో పేదల వైద్యంకు డబ్బులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పేదలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు విస్తృతం చేశారన్నారు. మన ప్రాంతానికి కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఈ డయాలసిస్ యూనిట్స్ ద్వారా కూడా అద్భుతంగా వాళ్ళకు వైద్యం చేసే అవకాశం వారికి నేను అభినందన తెలుపుతున్నాను. ఈ దాంట్లో అంతేకాకుండా మీకు తెలుసు 100 పడకల హాస్పిటల్ రాత్రి వేళల్లో కానీ అపరాత్రి వేళ కానీ ఎప్పుడైనా కానీ ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తక్షణమే వైద్య సాయం అందించి స్టేబుల్గా వాళ్ళ ప్రాణాన్ని కాపాడి మళ్ళీ మనం కావాల్సింటే కర్నూలు టెరిషరీ యూనిట్ కానీ ఇంకొక ప్రాంతానికి తరలించే విధంగా చేయాలనేది నా ఆలోచన. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్యం గురించి ప్రత్యేకంగా ఇంతకుముందే చెప్పాను. పెద్దపల్లి గారు ఇచ్చారని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఆ బిల్లులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి హాస్పిటల్స్ పోతే ప్రతి ఒక్కరు యాజమాన్యం, ప్రైవేట్ యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం పరంగా ఆ బిల్స్ ఇవ్వలేక కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయక సర్వనాశనం చేశారు వైద్య వ్యవస్థని. ఈరోజు అందరినీ ప్రమోట్ చేస్తున్నారు, ఇటు ప్రైవేటు అటు గవర్నమెంట్. మళ్ళీ అన్నీ కూడా 8 నెలలైంది మా పరిపాలన వచ్చి అన్ని గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఆ రంగంలో ఆదాయాన్ని సృష్టించి మరీ పేదల సంక్షేమానికి వినియోగించుకుంటే ముందుకు పోవడం జరుగుతుంది.